బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో మేము విన్నది ఏంటంటే లాస్ట్ టైం సృష్టి వర్మ గారు జానీ మాస్టర్ ఆ ఇష్యూ అయినప్పుడు మీరే జానీ మాస్టర్ని గోవాలో భద్రంగా దాచారని చెప్పి ఈ ఇష్యూస్ అంతట్లో బయటపడకుండా ఆయన మీరు సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచారని చెప్పి మేము విన్నాం. అసలు మీకు జానీ మాస్టర్కి రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను గతంలో 2016, 17, 18 ఆ టైంలో కూడా నేను ఆయనకి పర్సనల్ మేనేజర్గా పనిచేశా. దాని తర్వాత మళ్ళీ నేను ఈ నెలలో మళ్ళీ కోఆర్డినేటర్ని కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి కోఆర్డినేటర్గా చాలామంది మాస్టర్ల దగ్గర పనిచేస్తూ ఉంటా. అలా క్రమంలో ఆయనతో అనుబంధం నాకు చాలా బాగుంటుంది. అయితే వీడు ప్రెసిడెంట్గా అయిన కాడి నుంచి ఈవిడ తీసుకునే నిర్ణయాలతో ఏకీభవించకపోవడం, నేను వీళ్ళకి పడని వ్యక్తులతో నేను సన్నిహితంగా ఉంటున్నాననే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఇంకా ఒక శత్రువులాగా చూడడం మొదలుపెట్టారు. అంటే ఇతను ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలి. నేను 25 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ఎప్పుడు కూడా కోఆర్డినేటర్ అంటే ఏడుకొండల సీనులాగా ఉండాలని ఈరోజు వరకు కూడా మెంబర్స్ అందరిలో ఆ పేరు సంపాదించుకున్నా. కానీ వీళ్ళు ఇక మనం టార్గెట్ చేసినప్పుడు ఏదో ఒకటి బురద జల్లాలి అని 4 పేపర్లు చూపించడం, ఇతను ఏదో అక్రమాలు చేశాడని, అవని ఇవని కమిషన్లు తీసుకుంటున్నానని ఇలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్న పేమెంట్లో ఏది అవకతవకలు చేసింది ఏమీ కాదు. ఒక థర్డ్ పర్సన్, ఇంకొక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అతను బిల్లులు రాసి అతను ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని అతను చేసిన బిల్లులన్నీ చూపిస్తూ ఇది నేను చేశానని చూపిస్తున్నారు. ఆ బిల్లుస్ కూడా ఏది కూడా నేను ప్రొడ్యూసర్ల దగ్గర ఎలాంటి అవకతవకలు పాడలేదు. ఏదైనా డ్యాన్సర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మా ఆఫీసులో ప్రోగ్రామ్ లిస్టు పెడతాం, దానికి తగ్గట్టుగానే బిల్లు రాస్తాం. ఆ బిల్లు కూడా అఫీషియల్గా ఆఫీస్కే, యూనియన్కే పేమెంట్లు వస్తాయి. యూనియన్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడా కూడా అవకతవకలు చేయడం లేదు. నన్ను బ్లేమ్ చేయడానికి ఇవన్నీ అలా ఆడుతున్న కుట్ర. సో నిజమేనండి, ఇది గోవాలో మీరే అప్పుడు భద్రంగా సేఫ్గా ఉంచారా ఆయన్ని, జానీ మాస్టర్ని? సేఫ్ అంటే ఇంకా అవన్నీ ఆల్రెడీ గతం అయిపోయింది, ఆ కేసు జరుగుతుంది. ఇక మళ్ళీ అవన్నీ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ అదే నిజమైతే మీరు అంత ముందుకు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అంత కష్టపడిన వ్యక్తి మీద ఈరోజు అభియోగాలు ఎందుకు, ఇంత కక్ష ఎందుకు ఉంటుంది అనేది మా ప్రశ్న కదా. 100% మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తా. 100% ఆయన్ని ఎన్ని విధాలుగా ఆయన పక్కనుంటూ ఎంత మంచి చేశామనేది అందరికీ తెలుసు. సీను అంటే జానీ మాస్టర్ రైట్ హ్యాండ్ అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కేసు విషయం దగ్గరికి వచ్చేప్పటికి ఈ అమ్మాయితో ఉన్న అనుబంధాన్ని గతంలో నేను అమ్మాయి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. అయినా కూడా కేసు దగ్గరకు వచ్చేటప్పటికి నేను వీళ్ళ పక్కనే నిలబడ్డా. ఎందుకు ఆ టైంకి నాకు అలా అనిపించింది. నేను వీళ్ళ దగ్గరే ఉన్నాను. ఇక మీరు చెప్పినట్టు అక్కడ గోవా వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, సరే అవన్నీ జరిగినాయి, చేసుకుంటూ వచ్చాం. ఆయన జైల్లో ఉన్న 32 రోజులు కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు వెళ్ళడం, ఆయన చూసి రావడం, లేదా ఆయన రిమాండ్కి వచ్చినప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళడం, ప్రెసిడెంట్ గారు ఇప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడ వెనకాలే తిరగడం, అన్నీ చేసాం. ఎలక్షన్లో కూడా కలిసి అందరం ఒక ప్యానల్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు గొడవ రావడానికి ఒక చిన్న పాయింట్ చాలు. ఆ ఒక్క పాయింట్తోనే అమ్మాయిని ఇలా అన్న పాయింట్తోనే నా మీద ఇంకా కక్ష సాధింపులు మొదలుపెట్టారు. పాయింట్ ఏంటంటే మీరు తిట్టడమా? మీ ఇద్దరి మధ్య కాల్ రికార్డింగ్ ఇదా? కాల్ రికార్డింగ్ అసలు అది సమస్య కాదండి. కాల్ రికార్డింగ్ అనేది అది యాక్చువల్లీ ఇప్పుడు 3 months బ్యాక్ జరిగిన మ్యాటర్. అది ఎప్పుడు ఇది వెలుగులోకి తేలా. ఎప్పుడైతే ఈ అమ్మాయి మ్యాటర్ నేను అన్నానో, ఈ అమ్మాయి మ్యాటర్ దగ్గర నుంచి నన్ను ఇంకా ఒక పక్కన పెట్టేసినట్టు, ఇక ఇతన్ని మనం దూరం పెట్టాలి అన్నట్టుగా ఇక అక్కడి నుంచి నన్ను పోర్ట్రేట్ చేసుకోవడం. చెప్పిన మాట ఏంటంటే సృష్టి వర్మ గారిని సత్కరిద్దాం, గెలిచారు కదా చెప్పండి అనే దానిలో బీబీ జోడీ 100% ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ ఆడియో రికార్డింగ్లు అంటే అది చెప్పాను కదా, నా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, నేను చాలాసార్లు అమ్మాయి ఇంటికి వెళ్తాను, మాట్లాడతాను, అన్నీ ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం అందరం కూడా. కోర్టు విషయంలో కూడా అన్ని విషయాలుగా వెళ్ళేవాళ్ళం. బెయిల్ విషయంలో ఆమె కొంచెం డబ్బులు కూడా హెల్ప్ చేశారు. దాని తర్వాత బెయిల్ నా తోచినంత నేను కూడా ఆ టైంలో అర్జెంట్ అంటే చేసాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ అసోసియేషన్ దగ్గరికి వచ్చేప్పటికి నేను సీనియర్ నానో, లేదంటే ఆమె ఫస్ట్ టైం గెలవడం, కొన్ని విషయాలు నేను చెప్పినా కూడా వినకపోవడం, అంటే ఇలా అసోసియేషన్లో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఛాంబర్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా, ఫెడరేషన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇలా కాదు, అలా తప్పు, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అంటే లేదు, నేను ఇలాగే వెళ్తా
అది తప్పని చెప్పడం ఆమెకి నచ్చట్లా.